ఆదాము రక్తములోనే పాప స్వభావం వచ్చిందని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి పాయింట్ బాగుంది. అయితే ఆదాము సంతాన అంటే ఆదాము రక్తంలో పాపము ఉన్నది, ఆదాము రక్తంలోనే స్వభావ పాపం మనకు వస్తుందంటే మరి యేసు ప్రభుల వారు కూడా అదే రక్తాన్ని పంచుకొని పుట్టిండు కదా అనేటటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఐజాక్ రాజు గారు. సో యేసు ప్రభుల వారు కూడా మరి ఆదాము రక్తమే పంచుకొని పుట్టాడా? యేసు ప్రభు వారి లోపల ఆదాము రక్తం ఏమాత్రం లేదు. యేసు ప్రభు వారు ఒకవేళ ఆదాము రక్తం ద్వారా జన్మించుంటే ఆయన రక్తం బలి అర్పించడానికి సరిపోదు, మన పాపం నుంచి మనల్ని విమోచించాలి. అపోస్తుల కార్యములో చెప్పబడినప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము మీద అని అంటాడు అపోస్తుల కార్యములో. దేవుని రక్తం దేవుడు ఎప్పుడు మరి తన రక్తం ఇచ్చి కార్చాడు అంటే యేసు ప్రభు ద్వారానే జరిగింది ఆ బలియాగం. పేతురు భక్తుడు కూడా అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత అంటాడు అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచను, ఆయావత మందను కూర్చు మీ మటుకు మిమ్మల్ని కూర్చు జాగ్రత్త ఉండని అంటాడు. అక్కడ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు. దేవుని స్వరక్తం యేసు ప్రభు ద్వారానే దేవుని రక్తం అర్పించబడ్డది శిలువ బలియాగము చేత. మరి యేసు ప్రభువులో ఉన్న రక్తం ఏంటి? దేవుని రక్తమే, ఆదాము రక్తము కాదు. పేతురు భక్తుడు రాసినట్టు మొదటవ పత్రికలో అమూల్యమైన రక్తము చేత మనము విమోచించబడ్డ మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. అమూల్యమైన రక్తము, నిర్దోషమైనది, నిష్కలంకమైన రక్తము అన్నాడు. ఆదాములో ఇవన్నీ లేవు కదా. మన రక్తము అమూల్యమైనది కాదు, నిర్దోషమైనది కాదు, నిష్కలంకమైనది కాదు కదా. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా అందరూ పాపమే, అందరూ పాపములే అని అంటున్నారు. కాబట్టి యేసు ప్రభు వారిలో ప్రవహిస్తున్నది దేవుని రక్తమే తప్ప ఆదాము రక్తము కాదు, మానవుని రక్తము కాదు. ఇప్పుడు నిర్దోషమైన రక్తము పాప క్షమాపణతో నిర్దోషమైనటువంటి రక్తము కావాలి. కాబట్టి యేసు ప్రభువులో ఆదాము రక్తము లేదు అని మనం అంటున్నాం. ఒకవేళ యేసు ప్రభువులో ఆదాము రక్తం లేకపోతే ఆ రక్తము మరియమ్మ గర్భం ద్వారా ఎలా వచ్చింది యేసుక్రీస్తుకు అనేది ఒకటి. అయితే ఇప్పుడు దేవుడు యేసు ప్రభు వారికి ఒక శరీరం అమర్చాడని ఉంటుంది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములో. నీవు నాకు ఒక బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు దేవుడు ఒక శరీరాన్ని అమర్చాడంటే అరేంజ్ చేశాడు. ఇప్పుడు ఆ శరీరాన్ని యేసు ప్రభు వారు ధరించుకోవాలి. అందుకే అక్కడ 10వ అధ్యాయము 5లో కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. అంటే యేసయ్య ఎవరు? ఆది అందున్న వాక్యదైవం. ఆ వాక్యదైవం ఆకాశ మహాకాశములు దాటుకొని ఈ లోకములో ఎంటర్ అయ్యేటప్పుడు ఈ మాటలు చెబుతున్నాడు. ఏమని? బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చాడు. ఎక్కడ అమర్చాడు? మరియ గర్భములు అమర్చాడు. ఇప్పుడు ఆయన వచ్చి మరియ గర్భములో తన కొరకు అరేంజ్ చేసిన అమర్చబడిన ఆ శరీరాన్ని ధరించుకుంటాడు. ధరించుకొని భూమి మీద పుడతాడు. అయితే ఇప్పుడు ధరించుకొని భూమి మీద పుడితే ఇప్పుడు ఆయనకు రక్తం కావాలి. ఎందుకు? హెబ్రీ 9 ఇక్కడే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. 9:22. ఇప్పుడు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు కనుక ఇప్పుడు యేసయ్యకు కూడా ఒక రక్తం కావాలి. ఆ రక్తాన్ని కూడా మరియ గర్భములో అమర్చిన శరీరములో క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసి ఇది నా సొంత రక్తం అని దాన్ని పిలిచాడు. ఆదాముకు పెట్టిన రక్తమేమో క్రియేట్ చేసిందేమి కాదు, అది ఆదాము రక్తం. అది ఆదాము రక్తం. ఆ ఆదాము రక్తమే అందరిలోకి వస్తుంది. అయితే ఆ రక్తం పనికిరాదు. ఇందాక దైవజనులు ఐజాక్ గారు చెప్పినట్టు అమూల్యమైన రక్తం, నిర్దోషము నిష్కలంకము రక్తం అన్నాడు. అంటే పాపక్షమాపణ కొరకు చిందింపబడే రక్తానికి దాంట్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఒకటి, అది నిర్దోషమైనదై ఉండాలి, నిష్కలంకమైనదై ఉండాలి. అదే మొదటి పేతురు 1:19-20లో ఉన్నది. దోషము లేనిది, తర్వాత నిష్కలంకమైనది అయితేనే సరిపోదు, దానికి ఇంకొక క్వాలిటీ కూడా ఉండాలి. ఇది హెబ్రీ పత్రికలోనే 7:15లో చెప్తారు. హెబ్రీ పత్రిక 7:15లో యేసు ప్రభువారు
ప్రధాన యాజకుడుగా ఏ విధముగా నియమించబడ్డాడో ఆయన నియామకాన్ని చెబుతూ ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి గాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. ఎవరియనా? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు యాజకుడుగా నియమించబడ్డాడట. ఎట్లా? ధర్మశాస్త్రము వలని ఆజ్ఞను బట్టి కాదు, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞను బట్టి అయితే యేసయ్య ప్రధాన యాజకుడు కాలేడు. ధర్మశాస్త్రం ప్రకారము ఒకడు ప్రధాన యాజకుడు కావాలంటే అహరోను వంశస్థుడై ఉండాలి. లేవి గోత్రములోని అహరోను వంశస్థునికి అప్పగించబడ్డది. ఇప్పుడు అహరోను చనిపోతే అహరోను కుమారుడు ఎలియేజరు అయినాడు యాజకుడు. అతడు చనిపోతే అతని కొడుకు అంటే అహరోను వంశానికి మాత్రమే యాజక ధర్మం అప్పగించబడ్డది. ఇప్పుడు యేసయ్య కూడా యాజకుడుగా నియమించబడ్డాడు. ఎట్లా నియమించబడ్డాడు అంటే ధర్మశాస్త్రంలో ఆజ్ఞ కాదు. మరి ఎలా అంటే అక్కడ చెప్పాడు, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమించబడ్డాడు. నాశనము లేని జీవం అంటే ప్రాణం. ఈ ప్రాణమును బట్టే మనకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. లేవియా కాండంలో ఒక మాట అంటాడు. లేవి కాండం 17వ అధ్యాయం 11-12 వచనాలలో రక్తంలోనే ప్రాణం, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తుంది కాబట్టి మీరు రక్తం తినొద్దు అన్నాడు. కానీ నీళ్ళలాగా బలిపీఠం మీద పోయడానికి ఇచ్చాను. అంటే ఇప్పుడు బలిపీఠం మీద పోయబడుతున్న రక్తము దాని లోపల ప్రాణం ఉంది. ఆ ప్రాణమును బట్టే మానవుని యొక్క పాపాలకు అది ప్రాయశ్చిత్తం చేస్తుంది. అది ఇప్పుడు జంతు రక్తం పాపములను తీసివేయటం అసాధ్యం అన్నాడు హెబ్రీ 14లో. జంతు రక్తము పాపాలు ఎందుకు తీసేయదు? ఇప్పుడు ఆదాం రక్తం పనికిరాదు. మొట్టమొదటి విషయం, ఆదాం రక్తం ఎందుకు పనికిరాదు? పాప స్వభావం ఉంది కనుక ఆ రక్తం పనికిరాదు. మరి జంతు రక్తం ఎందుకు పనికిరాదు? అందులో ఏమన్నా జన్మ పాపం ఉందా? జంతువులకు లేదు కదా, అది కూడా పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటే దాంట్లో కూడా జీవం ఉంది, కానీ ఆ జీవము నశించిపోయినటువంటి బలి ఇచ్చాడు అనుకోండి జంతువును, రక్తం చిందిస్తే ఆ రక్తాన్ని బట్టి తాత్కాలికంగా ప్రాయశ్చిత్తం చేస్తాడు దేవుడు. కానీ మనందరికీ పర్మనెంట్గా మన పాపాలను తీయలేదు. తీయాలంటే ఆ రక్తములో స్పెసిఫిక్గా ఈక్వాలిటీ కూడా ఉండాలి. నాశనము లేని జీవం ఉండాలి. అంటే నాశనము లేని ప్రాణము ఏ రక్తములో ఉంటుందో ఆ రక్తము చిందింపబడితే మన పాపాలకు క్షమాపణ కలుగుతుంది. అయితే ఇప్పుడు యేసు కొరకు దేవుడు మరియ గర్భములో అమర్చిన ఆ శరీరం, అది రక్తమాంసయుత శరీరం, అందులో రక్తం ఉంది. ఆ రక్తములో దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఇందాక ఐజక్ గారు ఎత్తి చూపిన లేఖనం అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఆ దేవుని సొంత రక్తం ఎందుకు అయిందంటే దాంట్లో దేవుడు తన ప్రాణం పెట్టాడు. అందుకే యేసయ్య ఒక మాట అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 18లో, ఎవడును నా ప్రాణమును తీసుకొననేరడు. యోహాను 10:18, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము గలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము గలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినా నేను. ఇప్పుడు యేసయ్య సిలువలో ఏదో బలవంతంగా బలి కాలేదు, ఇష్టపూర్వకంగా సిలువకెక్కాడు. ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించాడు. అయితే ఆ ప్రాణం ఏదైతే పెట్టాడో ఆ ప్రాణము నాశనము లేనిది కాబట్టే 3వ దినమున మరణం గెలిచి లేచాడు. కాబట్టి ఆదాము రక్తంలో జన్మ పాపం ఉంది, పాప స్వభావం, అది పనికిరాదు. జంతు రక్తము జంతు స్వభావ పాపము ఇట్లాంటివి ఏం లేవు, అయినా అది కూడా పనికిరాదు. ఎందుకంటే అందులో జీవం ఉంది, అది నశించిపోయేది. బలి ఇచ్చామనుకోండి చాప్టర్ క్లోజ్.
అదే యేసయ్యను బలి ఇచ్చారు, ఆ ప్రాణము నాశనం లేనిది కాబట్టి మళ్ళీ మూడవ దినమున లేచాడు. కనుక యేసు రక్తం మన పాపాలను కడగగలదు. యేసు ప్రభుల వారి యొక్క రక్తము కానీ ఆయన శరీరము కానీ ప్రత్యేకంగా రూపింపబడ్డదని చెప్తా ఉన్నారు, కానీ అది మరియమ్మ స్వభావం కానీ మరియమ్మ రక్తం కానీ ఏమీ రాలేదనేటటువంటిది మీరు పర్ఫెక్ట్ రాలేదు. సో అలాంటి సందర్భంలో కొన్ని ప్రశ్నలు ఈ విషయంలో అడుగుతున్న వారికి మనం చెప్పాల్సినటువంటి అవసరం అవుతుంది. ఒకటి ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 1:7 అదే రీతిగా యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనంలో, 2వ తిమోతి 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడంటే యేసుక్రీస్తుల వారు దావీదు సంతానంలో పుట్టి అని మాటలు కనబడుతున్నాయి. ఒకవేళ మరియమ్మ రక్తమే కనుక యేసు ప్రభుకు రాకపోతే దావీదు సంతానం అని ఎందుకు పిలువబడ్డాడు? తర్వాత ఇంకో విషయం, అబ్రహాము సంతాన స్వభావము ధరించుకొనెను అని అంటాడు. అవును, ఈ రెండు విషయాలను ఇలా తీసుకోవాలి. మరి ఒకవేళ యేసు ప్రభుల వారు శారీరకంగా ఈ మరియమ్మ జీన్స్ కానీ ఆదాము జీన్స్తో పుట్టకపోతే డైరెక్ట్గా దేవుని యొక్క రక్తమే అక్కడ పనిచేసింది, దేవుడే అక్కడ ఒక శరీరాన్ని నిర్మించిన మరియమ్మ గర్భంలో మరియమ్మ ప్రమేయం లేకుండా అని చెప్పగలిగితే ఈ లేఖనాలకు మనము ఇప్పుడు అబ్రహాము సంతాన స్వభావం అంటే అర్థమైంది. దావీదు సంతానంలో పుట్టాడు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను అన్నాడు కదా. తర్వాత రక్త మాంసములలో ఆయన పాలివాడాయని ఉన్నది కదా. అవును. సో దీన్ని ఏ రీతిగా తీసుకోవచ్చు మనం? ఇది చాలా చాలా పవర్ఫుల్ క్వశ్చన్ అండి. దీన్ని చాలామంది దీన్ని ఎంఫసైజ్ చేస్తున్నారు. జన్మపాపం లేదంటున్న వాళ్ళు ఒకవేళ యేసు ప్రభు కూడా జన్మించాడు కదా, ఆయన కూడా అబ్రహాము సంతాన స్వభావం వచ్చింది కదా, మరి దాన్ని ఎట్లా తీసుకోవాలి మనం? అబ్రహాం సంతాన స్వభావం అంటే ఒకవేళ జన్మపాపం ఉండదంటే అదే స్వభావం రావాలి కదా యేసు ప్రభుకు, అప్పుడు ఆయన కూడా పాపి అవుతాడు. ఇప్పుడు వీళ్ళు ఈ మాటలు ఇప్పుడు మీరు చెప్పిన లేఖనాలన్నింటినీ కూడా వక్రీకరిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మరియ రక్తం పంచుకొని పుట్టాడని అనుకుంటున్నారు. ఎస్, మరియ రక్తము యేసులో లేదు. ఒకవేళ యేసయ్యలో మరియ రక్తము కూడా ఉంటే యేసుకే ఇంకో రక్షకుడు కావాలి. ఇప్పుడు యేసు రక్తము మరియ రక్తమే అయితే మరియది ఆదాము రక్తమే కదా. ఆదాము రక్తమే ఇప్పుడు యేసులోకి వస్తే మరి ఆ రక్తము పాపములను తీసివేయడం సాధ్యం కాదు. ఆదాము రక్తమే యేసులోకి కూడా వస్తే ఆ రక్తములో ఉన్న జీవము నశించిపోయింది. ఇప్పుడు దీనికి ఏం చెప్తారు? నేను దావీదు వేరును చిగురును సంతానం, దావీదు సంతానమును నేను అవును అన్న. దీన్ని ఎట్లా తీసుకోవాలి? సంతానమును అని చెప్పుకున్నా అంటే దావీదు యొక్క సింహాసనానికి వారసుడుగా నేను వస్తున్నానని చెప్తున్నాడు అన్నమాట. అదే మనం తీసుకోవాల్సినటువంటి పోలిక, అంటే సంతానంలో పుట్టాడని చెప్పింది. దావీదు యొక్క ఇందాక మీరు ఇంకో మాట కూడా అన్నారు, అబ్రహాము సంతాన స్వభావం. ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని మాట మీరు 16వ వచనం, ఏలయనగా ఆయన ఏమాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు యేసుప్రభుల వారు యేసయ్యకు 2 బిరుదులు ఉన్నాయి. అబ్రహాము సంతానం అనే బిరుదు ఒకటి, దావీదు సంతానం అనే బిరుదు ఒకటి. దావీదు సంతానం అని పిలువబడ్డాడనే చాలామందికి క్రైస్తవులు అని చిరపరిచితం, కానీ అబ్రహాము సంతానం అనేది చాలామంది మిస్ అవుతాం. ఇప్పుడు అబ్రహాము సంతాన స్వభావము ధరించుకున్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడంటే ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంది? అబ్రహాం కూడా ఆదాములో నుండి వచ్చినాడు కదా, కనుక ఆదాముకు కూడా అబ్రహాముకు కూడా ఆదాము స్వభావమే ఉంటుంది. కాబట్టి అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు యేసు అంటే యేసయ్యకు కూడా పాప స్వభావం ఉన్నదనే కోణములో వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోణంలో ఆలోచించేటప్పుడు మళ్ళీ డైరెక్ట్ స్టేట్మెంట్లకు ఉల్టా రావద్దన్నాం. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపములను తీసివేయటం అసాధ్యము కాబట్టి ఆయనను ప్రత్యేకంగా పంపాల్సి వచ్చింది. డైరెక్ట్ స్టేట్మెంట్ అది డైరెక్ట్. ఐజాక్ గారు చెప్పినట్లుగా యేసు ప్రభులో దేవుని రక్తం నా సొంత రక్తం నిష్కలంకం, ఇవి డైరెక్ట్ స్టేట్మెంట్. ఆదాము రక్తం లేదని ఇప్పుడు దానికి న్యాయం చేస్తూ దీనికి లేఖనాలకి వ్యాఖ్యానం చెప్పుకోవాలి. ఎందుకు సంతాన స్వభావం, అబ్రహాం సంతాన స్వభావం అన్నాడు అంటే ఇక్కడ ఇంకో మాట కూడా అన్నాడు, దేవదూతల స్వభావమును ఎంత మాత్రము ధరించుకోలేదు, అబ్రహాము సంతాన స్వభావం. మరి ఈ రెండు తేలాలి. అసలు ఫస్ట్ దేవదూతల స్వభావం ఎటువంటిది? స్వరాజ్ గారు, దేవదూతల స్వభావం ఎటువంటిది, అబ్రహాము సంతాన స్వభావం ఎటువంటిది? దేని స్వభావం అంటున్నాం మనం?
ఇప్పుడు స్వభావం అనగానే ఇప్పుడు ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, పాస్టర్ గారు చెప్పారు పాపం యొక్క నిర్వచనం అన్నప్పుడు చాలా ఉంది. దైవజనుడు కూడా చెప్పారు, ఆజ్ఞాతిక్రమమే పాపం, మేలైన చేయని ఎరిగి ఉండి అలా చేయని వానికి పాపం. ఆ పాపం గురించి కాకుండా జన్మ పాపం ఒకటి ఉన్నది అనేది ఇంకోటి ఉంది. అట్లనే కాంటెక్స్చువల్గా దేని గురించి అంటున్నాడు పాపం అన్నప్పుడు? జన్మ పాపమును గురించి అంటున్నాడా, క్రియాపాపమును గురించి అంటున్నాడా, మేలైన చేసి అలా చేయనందుకు పాపం అంటున్నాడా, సకల దుర్నీతియు పాపం అన్నాడు. దాన్ని మనము క్లాసిఫై చేసుకొని అర్థం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ స్వభావము అనగానే ఆదాము స్వభావం కాదు. ఆదాము స్వభావం అయితే డైరెక్ట్ ఆదాము స్వభావం ధరించుకుని అనొచ్చుగా. చెప్పాలి, అబ్రాహాం స్వభావం అనొద్దు మధ్యలో. అబ్రాహాం ఎందుకు అన్నాడు అంటే ఆదాము స్వభావం వేరు, అబ్రాహాం స్వభావం వేరు. అంటే ఇక్కడ స్వభావం అన్నప్పుడు ఈ కాంటెక్స్ట్లో వేరే ఏదో చెబుతున్నాడు దేవుడు. అది ఇప్పుడు ఆదాము స్వభావం ఏంటంటే తిరుగుబాటు చేయడు, అవిధేయుడు. ఒకని అవిధేయత వలన, రోమా 5:19 ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. అది ఆదాము స్వభావం. అబ్రాహాం స్వభావం ఏంటి? అబ్రాహాం స్వభావం ఏంటంటే విధేయుడు. అది ఈ స్వభావం బేషరతుగా దేవుడు భూమి మీద తన కుమారుణ్ణి పంపుతానని ముందు వాగ్దానం చేసింది, ప్రవచించింది ఆదికాండం 3:15లో. సర్పానికే, సైతానికే చెప్పాడు, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం అన్నాడు. అంటే యేసయ్య స్త్రీ సంతానముగా భూమి మీద అవతరించబోతున్నాడు. స్త్రీ సంతానముగా ఆయనను పంపాలంటే ఇప్పుడు ఆయనకు ఒక జనాంగం కావాలి, ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆదామేమో అవిధేయుడైనాడు. ఆదాము రక్తం పంచుకొని పుట్టిన ప్రతివాడు అవిధేయుడైనాడు. ఆ స్వభావం ఉంది. అయితే బేషరతుగా నేను చెప్పిన మాటకు లోబడేవాడెవడన్నా ఉన్నాడని దేవుడు భూమి మీద వెతికితే అబ్రహాం కనబడ్డాడు. దేవుడికి అబ్రహాం కనబడ్డాడు. అబ్రహాం నేర్పరచుకొని, ఇక అబ్రహాం చరిత్ర మనకు తెలిసిందే. ఆదికాండం 12లో నీ స్వజనమును తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి రమ్మంటాడు. అట్లనే కుమారుడు దేవుడు పిలువగానే వెంటనే బయలుదేరి వచ్చాడు. ఎక్కడికి పోవాలో తెలియకుండానే బయలుదేరేనని హెబ్రీ పత్రిక 11లో చెబుతాడు. అయితే అబ్రహాముకు దేవుడు పని చెప్పగానే వెంటనే లోబడ్డాడు. అయితే అబ్రహాముకు దేవుడు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసి ఒక మాట అన్నాడు, నీ యందు భూమిలోని సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు అని ఆశీర్వదించను, నిన్ను దూషించు అని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, ఇక్కడ నీ యందు అన్నాడు. అంటే అబ్రహాము నందు ఎవరు ఆశీర్వదింపబడాలి? భూమి మీద ఉన్న సమస్త వంశములు, 200 పైకు చిలుకు దేశాల్లో ఉన్న ప్రతి వంశపు వారు అబ్రహాము నందు ఆశీర్వదింపబడాలి. ఎట్లా ఆశీర్వదింపబడతారు అంటే దీనికి ఎక్స్టెన్షన్గా, కొనసాగింపుగా ఆదికాండం 22లో చెప్పాడు. మళ్ళా దేవుడు ఆదికాండం 22:18 ఈ ఆదికాండం 22లో, మరియు నీవు నా మాట వినినందుకు భూలోకములోని వినినందున, నా మాట వినినందున భూలోకములోని చదవండి, జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడు నా తోడని ప్రమాణము చేయుచుందనని యెహోవా సెలవిచ్చాడు. భూమిలోని సమస్త జాతులు నీ సంతానము వలన ఆశీర్వదింపబడదు. అక్కడేమన్నాడు? అబ్రహాము నందు ఎట్లా? అబ్రహాముకు సంతానం ఇస్తాడు. ఆ సంతానము నందు భూమిలోని వంశాలన్నీ ఇప్పుడు ఆశీర్వదింపబడాలి. అయితే ఇప్పుడు అబ్రహాం సంతానం ఎవరు? ఇస్సాకు అనుకుంది. ఇస్సాకు నందు భూమిలోని అన్ని వంశాలు ఎట్లా ఆశీర్వదింపబడతాయి? చరిత్ర మనం గమనిస్తే అబ్రహాముకి ఇస్సాకుని ఇచ్చాడు, ఇస్సాకుకు యాకోబుని ఇచ్చాడు. యాకోబు 12 మంది కుమారులు, వాళ్ళే 12 గోత్రాలు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం వాళ్ళకే పరిమితమైంది. మరి భూమిలోని సమస్త వంశాలు ఇస్సాకునందు ఆశీర్వదింప అని ఇప్పుడు సంతానం అన్నప్పుడు దేవుని దృష్టిలో అర్థం వేరుంది. అది
ఆ అర్థం ఏంటంటే పౌలు భక్తుడు మనకు దాని జవాబిస్తారు. గలతీ పత్రికలోనికి రండి దయచేసి ఒకసారి. 3వ అధ్యాయము ఇక అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ 16వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అనలేదు, అంటే బహువచనం వాడలేదు అంటున్నాడు అని చెప్పక ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అన్నాడట. నీ సంతానమునకును అనెను, ఆ సంతానము క్రీస్తు. రైట్. అంటే అబ్రహాముకు ఒక సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానమునందు భూమిలోని అన్ని వంశాలు ఆశీర్వదింపబడతాయి. ఇప్పుడు భూమిలోని అన్ని వంశాలు క్రీస్తునందు ఆశీర్వదింపబడతాయి. ఎట్లా? క్రీస్తు శిలువ యజ్ఞమును విశ్వసించి తన పాపాలు జన్మకర్మ పాపాలు ఆయన రక్తములు ఎవడైతే కడుక్కొని నీటిలో ముంచడం బాప్తిస్మం పొందుతాడో వాళ్ళందరూ కూడా అన్ని జాతుల వారు, కుల మత జాతి భేదం ఏది లేకుండా ఆయనను అంగీకరించి బాప్తిజం పొందిన ప్రతి ఒక్కడు క్రీస్తునందు ఆశీర్వదింపబడతాడు. అది ఆ సంతానము ఆ స్వభావం గురించి చెప్పాడు అన్నాడు. కాబట్టి ఇవి లేఖనాలు రక్తం పంచుకొని పుట్టిండని కాదు, భూమిలోని సమస్త వంశాలు ఆశీర్వదింపబడడానికి ఒక సంతానమును అబ్రహాముకి ఇస్తారు. అయితే ఇప్పుడు అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడంటే అబ్రహాము యొక్క స్వభావం ఏంటిదంటే దేవుడు ఏం చెప్పినా బేషరతుగా లోబడు. ఇప్పుడు మరియు నీవు నా మాట వినినందున, అది అబ్రహాము స్వభావం ఏంటిది? దేవుని మాట వింటాడు, సంపూర్ణ విధేయుడు. అబ్రహాము సంతాన స్వభావం యేసు ధరించుకున్నాడంటే యేసయ్య కూడా తండ్రి అయిన దేవునికి బేషరతుగా లోబడ్డాడు. తండ్రి ఒక ప్రణాళిక వేశాడు. నేను ప్రారంభంలో చెప్పాను, దేవుని రక్షణ ప్రణాళికకు అనుకూలంగా మాట్లాడాలి. దేవుడు రక్షణ ప్రణాళిక వేశాడు. ఏంటంటే నీవు సర్వ మానవులను విమోచించాలి, వారి పాపాలు నీ మీద మోపుకోవాలి. ఇదంతా మనకు యెషయా 53లో ఉంది. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. ఆ మాట చూద్దాము, అప్పుడే దీనికి చూసి నేను క్లోజ్ చేస్తాను. రైట్. యెషయా 53 యెషయా 53 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, అంటే యేసయ్య గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. 6వ వచనములో చివరి యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. 10వ వచనములో అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా. అతని సంతానం ఏం చేశాడు? అపరాధ పరిహారార్థ బలి చేయగా, అపరాధములకు పరిహారము చేయడానికి తను బలి అయినాడు. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. ఈ యెహోవా ఉద్దేశం ఏంటి? ఇదే 10వ అధ్యాయం చెప్పాడు. హెబ్రీ 10:5లో బలి అర్పణ కోరలేదు, నాకు శరీరం అర్పరిచావు, అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. దేవుని చిత్తం ఏంటి? యెషయా 53లో ఉంది. అపరాధ పరిహారార్థ బలిగా అతడు అర్పించబడాలి. గనుక మనందరి పాపాలు తన మీద మోపుకొని బలి అయినా, అంటే బేషరతుగా యేసయ్య తన్ను తాను తండ్రికి విధేయుడైన, అంటే అబ్రహాము సంతాన స్వభావము ధరించుకున్నాడు. అంటే విధేయత అనే స్వభావం, ఆదాము స్వభావం అవిధేయత, ఈయనదేమో విధేయత. కనుక అబ్రహాం సంతానం అని పిలవడ్డాడు. ఇప్పుడు దావీదు కుమారుడు అని ఎందుకు పిలువడ్డాడు? దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడన్న. దేవుని చిత్తానుసారం అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దావీదు ఏం చేయడు. ఆత్మ సంబంధమైన పోలికను చూసుకోవాలి తప్పితే శరీర సంబంధమైనటువంటి పోలికను తీసుకోదు యేసు ప్రభు. శరీర సంబంధం రక్తం వచ్చిందని కాదు,
ఆయనకు రక్తం కావాలి. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టానని ఉన్నది. వీరిలో పుట్టాడంటే రక్తం వచ్చిందని అర్థం కాదు. ఈ పోలిక వచ్చింది. వారి ఆత్మ సంబంధ విధేయత, దేవ చిత్తాన్ని నెరవేర్చుట అనే స్వభావం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నది జన్మపాపం అంటే ఏంటిది? స్వభావం, నేచర్. అది రక్తం ద్వారా అందరిలోకి వస్తుంది. అంటే యేసయ్యలోకి రావద్దంటే ఆ రక్తం ఈయనలోకి రావద్దంటే ఈయనకు వేరే రక్తం కావాలి. అందుకే నా సొంత రక్తం అన్నది. రైట్. అయితే స్వరాజ్ గారు, ఇప్పుడు అన్నగారు ఇచ్చినటువంటి వివరణ దానికి ఎక్సలెంట్. ఎందుకు సంతానము అనేటటువంటిది, యేసు ప్రభుల వారు అబ్రహాం సంతాన స్వభావం ధరించుకోవడం గల కారణం, ఆ స్వభావం అంటే ఏమిటి, ఆదాములో నుంచి అయినా దావీదులో నుంచి అయినా అబ్రహాం నుంచి అయినా మనం తీసుకున్నాం. అయితే ఇక్కడ 8వ అధ్యాయము ఇక్కడ ఏమనంటే రైట్ 8:3-4 వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించను. ఇప్పుడు యేసు ప్రభుల వారిని పాప శరీరాకారముతో పంపినాడంటే యేసు ప్రభులో కూడా పాపం ఉందా? ఒకవేళ ఇప్పుడు పాప శరీర ఆకారముతో జనపాపం ఉన్నదని మనం ఒకవేళ వాదిస్తే యేసు ప్రభు కూడా అదే ఆకారంతో వచ్చింది కదా. వీళ్ళ వాదన ఎలా ఉన్నదనంటే, మనిషి ఏమో పాపంతో పుట్టాడు బాబు, మనిషి శరీరంలో పాపం ఉండదంటే, లేదు మనుషులందరూ పాపంతో పుట్టారు, మనం పరిశుద్ధులం అంటారు. యేసయ్య మనలాగా పుట్టలేదు బాబు, ఆయన జన్మ విధానమే వేరు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిండు. దేవుడు ఆదాములాగా ఆయనకు దేవుడు కొత్త శరీరమును కొత్త రక్తమును తయారు చేసి మరి ఆ రక్తంతో పుట్టిండు కాబట్టి ఆయన కడపట ఆదాం అయ్యిండు అని ఆయన పరిశుద్ధ. లేదు ఆయన కూడా మనలాగా పాప శరీరం ఉన్నది, మనలాగా పాప రక్తం అంటాడు. అంటే లాజిక్ లేకుండా మాట్లాడతారు. అయితే ఈ వచనం ప్రకారం యేసయ్య శరీరంలో శరీరం పాప సంబంధమైన దాని అర్థం కాదు. ఆకారం మాత్రమే మనలాగా పాప శరీర ఆకారమే, కానీ ఆ శరీరములు ఏం లేదు, పాపము లేదు. ఆయన యందు ఏ పాపము లేదు అంటాడు అనమాట. ఆయన యందు పాపమేమీ లేదు. యోహాను రాసిన పత్రికలో ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. పేతురు రాసిన పత్రిక ప్రకారం వచనాన్ని చూపించాలంటే ఇప్పటికే బాగా టైం అయిందని చెప్తాడు. అంటే ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. ఆకారము యేసయ్యకు పాప శరీరాకారం ఉన్నది, కానీ ఆ శరీరంలో ఏం లేదు, పాపము లేదు. కానీ మన శరీరం మాత్రము పాప శరీరం మనది మాత్రం. రోమా ఇదే ఒక పేజ్ వెనక్కి తిప్పితే రోమా 6వ అధ్యాయంలో ఏముంటుంది అని అంటే, ఇక్కడ చూడండి, మనం 6వ వచనం, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరం నిరోధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిల్వ వేయబడింది. మనదేమో పాప శరీరము, యేసు ప్రభుదేమో పాప శరీరం. ఈ పాప శరీరం, ఈ పాప మనం ఏమవుతున్నామంటే పాపానికి ఎందుకు దాసులమవుతున్నాము అని అంటే, పాప శరీరం ఉన్నది కాబట్టి మన పాపానికి దాసులమవుతున్నామంట. ఇది బాప్తిస్మం ద్వారా ఏమవుతున్నాము అంటే ఆయనతో కూడా అది పాతి పెట్టబడుతున్నది కాబట్టి దాన్ని విడుదల పొందుతున్నాం అంటారు. అంటే మన శరీరం పాప శరీరం, యేసయ్య శరీరం అట్లా కాదు. యేసయ్య శరీరం పాప శరీరం అంటే ఆయన శరీరంకి పాపకి శిక్ష ఆయన శరీరం ఎందుకు విధించింది అక్కడ క్లియర్గా అర్థం ఉంది. 8:3 శరీరం అనుసరింపక 8:3 ఆత్మనసి నడుచుకున్న మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తం, అంటే మన పాపాల క్షమాపణ కొరకు దేవుడు తన సొంత కుమారి పాప శరీరాకారం పంపి ఆయన శరీరం మందు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన శరీరంలో శిక్ష విధించిండు పాప పరిహార నిమిత్తం. ఒకవేళ ఆయన శరీరమే పాపం ఉంటే ఎట్లా శిక్ష విధిస్తాడు? పాప క్షమాపణతో పరిశుద్ధమైన గొర్రెపిల్లని తీసుకొచ్చి నిర్దోష గొర్రెపిల్లని తీసుకొచ్చి అర్పించినట్లుగా ఆయన శరీరం ముందు మనందరి పాపములు మోసి ఈయన నడిపించిన అంటారు. కాకపోతే ఆయన లేదు, ఎందుకంటే ఆయన జన్మ, ఆయన పాపలో చేరని వాడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయన ఎందు పాపమేమీ లేదు, ఆయన పాపము చేయలేదు. నా ఎందు పాపమున్నదని ఎవడు నిరూపించును స్థాపించును అన్నాడు. కాబట్టి యేసయ్యలో పాపము లేదు. కానీ అదే పౌలు ఏమంటాడు, నా ఎందు నివసించి పాపం అంటాడు. కాబట్టి పాప శరీరాకారమే కానీ యేసయ్యకు ఆకారం అట్లా ఉన్నది, అంతేగాని ఆయన పాపం ఉన్నదని అర్థం కాదు. ఒకవేళ ఆ పాపం ఉంటే యేసుప్రభు పాపి అయిపోతారు కదా. చెప్పండి. ఇంకొకటి కూడా, ఇప్పుడు యేసుప్రభు కూడా పాప శరీరమే అయితే ఆయన రావడం ఎందుకు? ఆదాం నుండి వచ్చిన వాళ్ళు అందరూ పాప శరీరం పాప ఉన్నోళ్ళే కదా. ఎవరినో బలిస్తే అయిపోతుంది కదా, మళ్ళీ ఆయన పని కట్టుకుని ఎందుకు రావాలి? ఆయన పాప శరీరం పనికిరాదు కాబట్టి ఆయనకో శరీరం అవసరమైంది. బలి కావాలంటే మరణం పొందాలి. పరలోకములో ఆయనకు మరణం లేదు, ఆయన నిత్యుడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యేసు ప్రభుల వారు దేవదూతల ఆకారం ధరించుకుని వస్తే ఎవరు సిలువేరు.
అలా కూడా రాగలుగుతాడు. ఇందాక మీరు మనం అది మిస్ అయినాము. దేవదూతల స్వభావము ధరించుకొనక ఉమ్. అబ్రాహ్మ సంతానం. దేవదూతల స్వభావం ఏంటి? వాళ్ళలో కూడా అవిధేయత ఉంది. అవును. యోబు గ్రంథంలో ఆ. 4:18 చదవండి. ఆయన తన సేవకులను నమ్ముట లేదు, తన దూతల యందు లోపములను తన దూతల కనుగొనుచున్నాడు. యందు లోపములు కనుగొనుచున్నాడు. అలాగే 15:15లో ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రం కాదు. దూతల యందు నమ్మకం ఉంచడం లేదు.